పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మీద మనం ధ్యానిస్తున్నాం. ఎందుకంటే క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో నీతి నివసిస్తుంది. ఏమి నివసిస్తుంది? క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అనగా సంఘము. బోర్డు తుడిసేసి 5 తీసుకో. ఇక కొత్త భూమి కొత్త ఆకాశం అంటే ఏంటమ్మా? సంఘము, పరలోక రాజ్యము. ఏమిటిది? పరలోక రాజ్యము, సంఘము. వాళ్ళు కూడా తీసుకో మా వినాలిక, జాగ్రత్త విందామా. పరలోక రాజ్యము అన్న, సంఘము అన్న, దేవుని రాజ్యము అన్న, ఇంకా మీరు కూడా కొన్ని చెప్పాలా. నీతి రాజ్యం అన్నా, జీవము అన్నా, జీవము నిత్య జీవము అన్నా ఒకటే. అర్థమవుతుందని చెప్పేది వింటున్నారు కదా? జాగ్రత్తగా విందాం. మీరు వింటేనే మీకు లాభం, తింటేనే కడుపు నిండుతుంది, వింటేనే ఆత్మకు కడుపు నిండుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవునా? అందుకే వాక్యమును శ్రద్ధగా జాగ్రత్తగా విందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యమే ఈరోజు ఒక మనిషిని దేవునిలా మార్చేది. కనుక ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ వాక్యమే మనం నిర్లక్ష్యం చేస్తుంది. అంతేనా లేదా? అందుకే చదువుదాము 13. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశములో నీతి నివసించును. అమ్మా అర్థమైందా? మనము క్రొత్త భూమి క్రొత్త ఆకాశం కోసం ఎదురు చూస్తున్నాము అన్నది ఎవరు? ఈ పత్రిక రాసింది ఎవరు? అమ్మా ఈ పత్రిక రాసింది ఎవరు? ఈ పత్రిక రాసింది ఎవరు? పేతురు గారు. పేతురు గారు మనము ఆయన వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశమును కొత్త భూమిని కొరకు ఎదురు చూస్తున్నాం అన్నాడు కదా. ఎవరితో అన్నాడు? అక్కడున్న ఆ సమయంలో ఆ కాలంలో ఉన్న సంఘముతో అన్నాడు. అవునా? దీన్ని మనకు అప్లై చేసుకోకూడదు. అర్థమైందా? దీన్ని మనకు అప్లై చేసుకోకూడదు. మనము కొత్త భూమి కొత్త ఆకాశం కోసం ఎదురు చూస్తున్నాము అన్న విషయాన్ని మనం అప్లై చేసుకోకూడదు. అర్థమవుతుందా లేదా? వింటున్నారా? అయితే ఆ కొత్త భూమి కొత్త ఆకాశంలో ఏమి నివసిస్తుంది? నీతి నివసిస్తుంది. నీతి అంటే ఏమిటి? నీతి అంటే ఏమిటి? అమ్మ నీతి అంటే ఏమిటి? నీతి అంటే ఏమిటి? ఇప్పుడు మిమ్మల్ని రోమాపత్రిక తీసుకెళ్తాను. 1వ అధ్యాయము జాగ్రత్తగా చదువుదాం. నీతికి వ్యతిరేక పదం, ఆపోజిట్ పదం ఏమి చెప్పండి? దుర్నీతి. ఏంటిమా? అందరూ అర్థమవుతుంది కదా? అందరికి వెనకాల ఉండే వాళ్ళందరికీ యాకోబన్న, నీతికి ఆపోజిట్ పదం దుర్నీతి. అవునా లేదా? ఇప్పుడు చదువుదాం 18వ వచనం. ఇక వినండి జాగ్రత్తగా. ఇదిగో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క
ఇదిగో దుర్నీతి దేన్ని అడ్డగిస్తుంది? సత్యాన్ని అడ్డగిస్తుంది. మా సత్యమును ఏం చేస్తుంది దుర్నీతి? అడ్డగించడం అంటే అర్థం ఏంటి? సత్యము వినకుండా చేస్తుంది. దుర్నీతి సత్యమును వినకుండా చేస్తుంది. మీకు అర్థమవుతుందో లేదో? మనము దుర్నీతి పరులుగా ఉన్నామనుకో, మనకు ఎంత సత్యము చెప్పినా ఆ దుర్నీతి నీలోనికి సత్యం ప్రవేశించకుండా చేస్తుంది. కమాన్, అర్థమవుతుందో లేదో ఇంకా మీకు? ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి మోషే యొక్క నాయకత్వంలో బయలుదేరారు, సముద్రం దాటారు. అక్కడికి వచ్చి వెంటనే నీళ్లు కావాలన్నారు. సముద్రం ముందు ఏడ్చారు, సముద్రం తర్వాత ఏడ్చారు. ఆ తర్వాత వాళ్ళని 40 సంవత్సరాలు దేవుడు తిప్పి 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 చంపేశాడు. అవునా లేదా? ఎందుకు? దుర్నీతి పరులుగా మారిపోయారు. ఎలా మారిపోయారు? వారు దుర్నీతి పరులుగా మారిపోయారు. దుర్నీతి పరులుగా మారిపోవటం అంటే నీతిని జరిగించకపోవటమే దుర్నీతి. నీతిని జరిగించకపోవటమే దుర్నీతి. ఇప్పుడు నీతిని జరిగించడం అంటే అర్థం ఏంటి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. బైబిల్ తీయాలి. నేను కొంచెం బైబిల్లో ఉన్న రెఫరెన్స్లు ఎక్కువ చెప్తాను కాబట్టి మీరు బైబిల్ని చూడాలి. 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం చివరి 2 వచనాలు ఒకసారి చదవండి. 24. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి, అంటే యెహోవాకు భయపడితే ఎప్పుడు మేలు కలుగుతుందన్నమాట. ఈ కట్టడలు అంటే ఆజ్ఞలు అన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించెను. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. దేవుడంటే భయం కలిగి ఉంటే, దేవుడు చెప్పినట్లు నువ్వు జీవిస్తే, లోబడితే, అప్పుడు నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి. దేవుడు చెప్పింది చేయకపోతే, దేవుని ఆజ్ఞలకు లోబడకపోతే, దేవునికి భయపడకపోతే నీవు దుర్నీతి పరురాలివి, దుర్నీతి పరుడివి. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీలు నీతి పరులా, దుర్నీతి పరులా? 40 సంవత్సరాలు నడిచిన వారు దుర్నీతి పరులు కదా. దుర్నీతి పరులు గనుక వారికి మోషే ఎంత సత్యం చెప్పినా ఎక్కడం లేదు. పాపం చేసే వారికి సత్యం చెప్తే ఎక్కదు. నువ్వు పాపంలో ఉన్నావు అనుకో, నీకెంత సత్యం చెప్పినా అది ఎక్కదు. మరలా పోయి పాపమే చేస్తావు. ఎందుకు అంటే నువ్వు చేస్తున్నది దుర్నీతి గనక సత్యమును అడ్డగిస్తుంది. అది సత్యము నీ లోపలికి వెళ్ళకుండా, నువ్వు మారకుండా నిన్ను అది దుర్నీతి పరునుగానే తయారు చేస్తుంది. నేను చెప్పేది అర్థమైంది అనుకుంటున్నా. మరలా రోమపత్రిక వద్దాం. 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అందరూ బైబిల్ తీస్తున్నారు కదా. 51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు అంటే సత్యమునకు లోపరచని వారులారా. కింద ఏమని రాయబడింది తెలుసా? వంచని కదా, మెడగల వారులారా, హృదయమునందు చెడు ఏందండి, చెవుల యందును సున్నతి పొందని వారులారా. ఎక్కడ పొందలేదు? హృదయములో సున్నతి గురించి ఉదయం మాట్లాడా, రాత్రి మాట్లాడా. హృదయములో సున్నతి పొందని వారులారా, చెవులకు సున్నతి పొందని వారులారా. దేనికి?
చెవులకు ఎందుకు సున్నతి పొందలేరు? సత్యాన్ని చెబుతుంటే చెవుకి పట్టించుకోవడం లేదు వాళ్ళు, చెవికి ఎక్కించుకోవడం లేదు వాళ్ళు. అందుకే సత్యమును వాళ్ళు ఏం చేస్తున్నారు? అడ్డగిస్తున్నారు. ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని నల్లని వారులారా. అంటే అర్థమైంది, సున్నతి అనేది దేవుని వాక్య ప్రకారం నడిచేదే సున్నతి. దేవుని వాక్య ప్రకారం ఎవరైతే నడుస్తున్నారో, దేవుని వాక్యాన్ని చెవుతో విని చెవులో నుండి హృదయంలోకి తీసుకొని ఆ వాక్యానికి లోబడి ఆ వాక్య ప్రకారం జీవించే వాడే నిజమైన సున్నతి పొందుకున్నవాడు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని నొల్లని వారులారా, మీ పితరులు వలె, అంటే అరణ్యములో వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. దుర్నీతి చేత వీరు సత్యాన్ని ఏం చేస్తున్నారు? ఎదిరిస్తున్నారు. దుర్నీతిలో నువ్వు ఉన్నావనుకో, ఎప్పుడు సత్యాన్ని ఎదురుస్తూనే ఉంటావు. దుర్నీతి చేస్తూ ఉంటే సత్యం ఎదిరించబడుతూ ఉంటుంది. దుర్నీతిలో ఉంటే వాక్యం ఎదిరించబడుతూ ఉంటుంది. దుర్నీతి పరులుగా నువ్వు ఉంటే పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నావు. సత్యం, వాక్యం, పరిశుద్ధాత్మ ఒకటే. కనుక దుర్నీతి పరులముగా మనం ఉన్నామా? అయితే మనము పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నాం. 52 మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి, ఆ నీతి మంతుని రాకను గూర్చి, చూసారా, ఆ నీతి మంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ఆ నీతిమంతుడు ఎవరా? నీతిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని చెప్పండి అందరూ కలిసి. హల్లెలూయా. ఎవరు యేసుక్రీస్తు? ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. ఆ నీతిమంతుని రాజ్యమే నీతి రాజ్యం. ఆ నీతిమంతుడు స్థాపించినదే కొత్త భూమి కొత్త ఆకాశం, అదే సంఘం. ఆ సంఘములో దుర్నీతి ఉండకూడదు. ఇప్పుడు చెప్పండి, దుర్నీతిగా ఉంటే నువ్వు సంఘంలో ఉన్నావా? కొత్త భూమి కొత్త ఆకాశంలో ఉన్నావా? దేవుని రాజ్యంలో ఉన్నావా? రోమపత్రిక 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుని యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేని మీద? దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే వ్యక్తి మీదను దుర్నీతి మీద పరలోకము నుండి ఏం బయలుదేరుతుంది? దేవుని కోపం, ఉగ్రత. దాన్నే క్రీస్తు శకం 70లో వచ్చింది, బయలుదేరుతుంది అన్నాడు అక్కడ. క్రీస్తు శకం 70లో వచ్చిన ఉగ్రత ఈ దుర్నీతి పరుల మీదికి, యూదుల మీదికి, ఇశ్రాయేలుల మీదికి సత్యాన్ని అడ్డగించారు గనక వారి మీదికి దేవుని కోపం వచ్చింది. ఆ దేవుని కోపము 15వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. ఇవి దేవుని కోపముతో నిండిన 7 పాత్రలు, సమాప్తం అని ఉంటుంది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని కోపం బయలుదేరింది ఇశ్రాయేలీయుల మీద. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి చదువుదాం. అవును సహోదరులారా, మీరు యూదియాలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకుని వారైతిరి. వారు యూదియాలో యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. తెస్సలోనికలో ఉన్న వారిని, సంఘాన్ని పౌలు గారు అంటున్నారు, యూదాలో ఉన్న క్రైస్తవులు శ్రమలు ఎలాగంగా అనుభవిస్తున్నారో యూదుల వలన మీరు మీ దేశములో, మీ ప్రాంతములో
అన్య జనాంగం ద్వారా మీరు క్రైస్తవులు అయినందున శ్రమలు అనుభవిస్తున్నారు. మనకు అల్టిమేట్ గా యూదుల గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. 15వ వచనం, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును అదిగో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు. ఇక్కడ వచ్చింది చూడండి మళ్ళా. అమ్మ అర్థమవుతుందా? అర్థమైనప్పుడు ఏం చెప్పాలా? దేవునికి మహిమ కలుగును గాక. మరలా చదువుతాను 15వ వచనం, ఆ యూదులు తమ పాపాలను ఎల్లప్పుడూ లేదా తమ దుర్నీతి పరులై ఉన్నారు గనక ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ఏంటి ఆ దుర్నీతిని ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి, అంటే దుర్నీతి పరులు ఎప్పుడు ఎవరిని చంపుతారు? సత్యాన్ని, నీతిమంతుల్ని చంపుతారు. నువ్వు దుర్నీతిగా ఉన్నావు అనుకో, నువ్వు దేని చంపుతావు? సత్యాన్ని చంపుతావు, వాక్యాన్ని చంపుతావు. వాక్య ప్రకారమైన జీవితం నువ్వు కలిగి ఉండలేవు. ఎందుకు? నువ్వు దుర్నీతి పరుడివి. వాళ్ళ మీదకి ఏమొస్తుంది? దేవుని కోపం. ఏమొస్తుందమ్మా? నిత్య నరకం. నరకం అంటే మీరు ఏమనుకుంటున్నారో మీకు అర్థం కావడం లేదు. మనకది ఇంకా నసాలకు ఎక్కలేదు. ఒక్కసారి దేవుని నుండి ఎడబాసి నరకానికి వెళితే ఇక అక్కడ పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. కనుక దయచేసి నిత్యము రాజ్యం ఉంది, నిత్యము నరకం కూడా ఉంది. మరలా అవకాశం లేదు. నేను చెప్పాను కదా, సూర్యుడు ఉన్నంత కాలము, చంద్రుడు ఉన్నంత కాలము, ఆకాశం ఉన్నంత కాలము దేవుని రాజ్యం ఉంటుంది. అలాంటప్పుడు నరకం కూడా దానికి ఆపోజిట్ కదా, అది కూడా నిత్యమే ఉంటుంది. 1000 కోట్ల సంవత్సరాల తర్వాత, 1,00,000 కోట్ల సంవత్సరాల తర్వాత, 1,00,00,000 కోట్ల సంవత్సరాల తర్వాత నరకము నుంచి మమ్మల్ని ఏమన్నా విడిపిస్తాడేమో అని అనుకునేరు. ఒక్కసారి ఇచ్చిన ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే ఇక జీవితం అనేది లేదు. శాశ్వతము నరకములో మన ఆత్మ ఎలాంటి భయంకరమైన పరిస్థితిని పొందుకుంటుంది అంటే అది భయంకరమైన పరిస్థితి. అది నరకం అనుభవించాలి. దాన్నే నరకం అంటారు. నరకం అనుభవించటం, బాధ అనుభవించటమే నరకం. కనుక దయచేసి మీ జీవితాల్ని లేదా మన జీవితాల్ని మనం సరి చేసుకోవడానికి ఈ వాక్యపు వెలుగులో మన చెవుల్ని సున్నతిపరుచుకుందాం. 15, ఆ యూదులు తమ పాపాలు ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు. ఎందుకు? వీళ్ళు దుర్నీతి పరులు గనక సత్యాన్ని అడ్డగిస్తారు. దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్టకు వాళ్ళ మీదికి వారి మీదికి వచ్చేను. అది అంటే రాబోతుంది అని అర్థం. ఇక వాళ్ళ మీద కన్ఫర్మ్ అయింది అని అర్థం. హల్లెలూయా. కనుక రోమీలకు రాసిన పత్రికలో మనము కూడా దుర్నీతి పరులుగా ఉంటే, చెప్పాను కదా, నీతికి ఆపోజిట్ దుర్నీతి. ఆ దుర్నీతి ఏం చేస్తుందంటే, మనం దుర్నీతిలో ఉంటే మనము కూడా సత్యం జరిగించం, సత్యం మాట్లాడలేము, సత్య ప్రకారం బ్రతకలేము, సత్య ప్రకారం ఉండలేము, వాక్య ప్రకారం మన జీవితం ఉండదు. అంటే ఎక్కడో దుర్నీతి చేస్తున్నామని అర్థం, ఎక్కడో నీతికి ఆపోజిట్ లో జీవిస్తున్నామని అర్థం. 19, ఎందుకనగా 1వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 19, ఎందుకనగా దేవుని గురించి తెలియసక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్రులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు, ఎవరు? యూదులు. దేవుని ఎరిగియు
ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములు ఎందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమయ్యను, తాము జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. మా దగ్గర ధర్మశాస్త్రం ఉంది, మేము జ్ఞానమని చెప్పుకుంటూనే బుద్ధిహీనులైపోయారు. వారు అక్షయుడుగు దేవుని మహిమను క్షయమగు మనుషులెక్కయు, పక్షులెక్కయు, చతుస్పాది జంతువులెక్కయు, పురుగులెక్కయు మహిమా స్వరూపిగా లేదా ప్రతిమా స్వరూపిగా మార్చేశారు. దేవుణ్ణి పక్షి రూపంలోకి, దేవుణ్ణి జంతువు రూపంలోకి, దేవుణ్ణి పురుగు రూపంలోకి, దేవుణ్ణి 4 కాళ్ళు కలిగిన జంతువుల రూపంలోకి వాళ్ళు ఏం చేసేసారు? మార్చారు. ఆఖరికి మనిషి రూపంలో కూడా దేవునిగా చేసేసుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. నిజ దేవుణ్ణి వదిలేసి ఏమైపోయారు? విగ్రహారాధన వైపు తిరిగారు. 24 ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఎవరు? నిజదేవుడు, సత్యదేవుడు. ఇప్పుడు అంటున్నాడు చూడండి 26 అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. దుర్నీతి క్రియలు. దుర్నీతి అంటే ఏంటో ఇప్పుడు బయటపడతాం చూడండి. దుర్నీతి క్రియలు ఎలా ఉంటాయో, దుర్నీతి అంటే ఏంటో 26వ వచనం నుంచి స్టార్ట్ అవుతుంది. అందువలన వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును స్త్రీలు పెళ్లిళ్ళు చేసుకున్నారు. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనవి చేయుచు తమ తప్పిదమునకు తగిన ఫలమును పొందుచు ఒకరినొకరిలో కామాతృప్తులైరి. పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు. దుర్నీతి. 28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇన్నల్లోకపోయిరు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను. సమస్తమైన దుర్నీతి ఇప్పుడు చెప్తున్నాడు లిస్టు. దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండెగాండ్రు, అపవాదకులు, దేవదేశకులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయత, మాట తప్పినవారు, అనురాగరహితులు, నిర్దయులైరి. ఏది? నిర్దయులునైరి. తర్వాత ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగి ఉండి, మేము ఈ వాక్య విరుద్ధమైన సత్య విరుద్ధమైన దుర్నీతి ప్రకారం నడిస్తే, నీతికి విరోధంగా మేము జీవిస్తే మా మీదికి శిక్ష వస్తుంది, మమ్మల్ని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు అని తెలిసి కూడా తెలిసి బుద్ధిపూర్వకముగా చేసే పాపం అంటారు దీన్ని. తెలిసి చేసే పాపం. నేను పాపం చేస్తే నరకానికి తీసుకెళ్తాడు, నేను పాపం చేస్తే ఇక్కడే దేవుడు కొడతాడు, ఇక్కడే నా మెడ వంచుతాడు, ఇక్కడే నన్ను మొత్తుతాడు అని తెలిసి కూడా భయాన్ని వదిలి చేసే పాపం, దాన్నే దుర్నీతి. సంఘములో ఉన్నావా, దేవుని రాజ్యములో ఉన్నావా, కొత్త భూమి కొత్త ఆకాశములో ఉన్నావా, అయితే అక్కడ నీతి నివసించాలి. మరి దుర్నీతి నివసిస్తుంది ఏంటి అంటే, మనం సంఘములో ఉన్నామా, మనం క్రొత్త భూమి క్రొత్త ఆకాశములో ఉన్నామా, మనము దేవుని రాజ్యములో ఉన్నామా? దేవుని రాజ్యములో దుర్నీతికి ఏం సంబంధము? దేవుని రాజ్యములో నీతే ఉంటుంది, దుర్నీతి ఉండదు. మనల్ని దేవుడు పిలిచింది నీతిమంతులుగా ఉండడానికా? దేవుడు మనల్ని పిలిచింది దుర్నీతిమంతులుగా ఉండడానికా? హల్లెలూయా. మనల్ని పొలానికి విలియం గారు పిలిచారు, 5 ఎకరాల మిరపకాయలు వేశారు, పొలానికి పనికి పిలిచారు. ఏం చేయాలి మనము? పొద్దున్న సాయంత్రం వరకు 200 రూపాయలు కూలి ఇస్తానన్నాడు. ఆ మిరపకాయలు ఇడిపించి తీసుకొచ్చి అక్కడ పెట్టాలా, అగ్గిపుల్లి పెట్టి తగిలిచ్చేది. మొత్తం పొలం అంతా తగిలియమని పిల్లలు పొలాన్ని
అగ్గిపుల్ల పెట్టి పెట్రోల్ వేసి తగలబెట్టడానికి పిలవలే నేను. సంఘానికి మనం ఏం చేస్తున్నాం? అడ్డబండులు అయిపోయాం. మన దుర్నీతి వలన, మనం చేసే పాప పనుల వలన క్రైస్తవులు అనే వారి పేరు ఘోరంగా మారిపోయింది. అందుకే కదా అన్నాడు 2వ అధ్యాయం పక్కనే అన్నాడు చూడండి, 2వ అధ్యాయం 23 రోమీలకు రాసిన పత్రిక. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. మా ఏం జరుగుతుంది? దగ్గర ఏం జరుగుతుంది? బైబిల్ ఇచ్చింది దేవుడు మనల్ని బైబిల్ ప్రకారం జీవించమనా? బైబిల్కు విరుద్ధంగా జీవించి అందరి ముందు దేవుణ్ణి అవమానపరిచేలాగా బ్రతుకుమనా? మీరు చెప్పాలా? మనమే అవమానపరుస్తున్నాం దేవుణ్ణి, మనమే అవమానపరుస్తున్నాం. దుర్నీతి పరులుగా మారిపోయాం. తుచ్చమైన అభిలాషులకు, తుచ్చమైన కోరికలకు, తాత్కాలికమైన వాటికి, తాత్కాలికమైన ఆనందాలకు, తాత్కాలికమైన లోక సంబంధమైన వాటికి మనం చేస్తున్నాం. బహిర్గతమయ్యేవి కొన్ని, చీకట్లో ఉండేవి కొన్ని, అన్ని దేవునికి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుని ముందు మనం ఒప్పుకుందాం, పాపులు మనం ఒప్పుకుందాం. పాపాన్ని వదిలేసి దుర్నీతి నుంచి విడిపింపబడి నీతిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. సంఘములో నీతి ఉండాలి. సంఘములో దుర్నీతికి చోట్లేదు. ఎందుకంటే ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో నీతి నివసించునని పేతురు అక్కడున్న ఇశ్రాయేలుతో చెప్పాడు. భవిష్యత్తులో రాబోతుంది అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, మరలా రోమపత్రిక 1వ అధ్యాయం 29వ వచనం నుంచి మనం చదివాం కదా, 28వ వచనం నుంచి ఏం రాయబడింది అక్కడ? దుష్టత్వము, లోభము ఇవన్నీ ఉన్నాయా లేదా మనలో? దుష్టకార్యాలు లేవా? లోభం అంటే ఏంటి? పిసినారితనం. చెయ్యి ముందుకు పోదు. మనకి దేవుని కార్యం చేయడానికి చెయ్యి ఇవ్వాలంటే ముందుకు పోదు. త్యాగం లేదు. పిసినారితనం, లోభత్వం. వాక్యాన్ని అదే దుర్నీతి అండి. అది ఆ పిసినారితనం దుర్నీతి అంటే నువ్వు నీతిమంతుడు కాదు. ఈర్ష్య ఏంటంటే, ఈర్ష్య లేదా? నీ పక్కలో నీకు ఈర్ష్య లేదా? ఒకరంటే ఒకడు పడుతుందా? అదే దుర్నీతి. మరి నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? క్రీస్తు నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది. ఆయన నీతిమంతుడై ఉండి మీరు చంపితిరి అనలేదా ఇందాక 7వ అధ్యాయంలో అపోస్తుల కార్యముల్లో? మరి ఆయన నీతిమంతుడైతే ఆయన నమ్మిన మనం కూడా ఏమవ్వాలి? కానీ ఈర్ష్య, లోభం, దుష్టత్వం, మత్సర బుద్ధి, నరహత్య, కలహం, గొడవలు సరిపోయేదాకా సరిపోతుందండి మనకి. అమ్మా రాహేలమ్మ కదా, నిన్ను పొగడేదాకా, నిన్ను పైకెత్తేదాకా, నిన్ను పై తీసుకుపోయి పైన మేడ మీద కూర్చోబెట్టేదాకా, నీకు ఓటేసేదాకా, ఒక ఓటు కాదు 5 ఓట్లు వేసేదాకా సరిపోతుంది. కొంచెం తేడాగా మాట్లాడినాం అనుకోండి, కలహం, ఈర్ష్య. నేను ఆయనకు ఫోన్ చేయమంటే చేయరు, చేస్తారా? దేవునికి మహిమ కలుగును గాక. పొరపాటు మీలో మీరు ఎవరైనా మాట్లాడుకోరనుకోండి, నేనున్నాను అనుకోండి, ఆయనకు ఫోన్ చేయంటే మనం ఫోన్ చేయం, వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా చేయిస్తాం. కారణం దుర్నీతి అదే దుర్నీతి అంటే సహించలేకపోతున్నావు, క్షమించలేకపోతున్నావు. మరి నీతి ఎక్కడ జరిగిస్తున్నావు? దేవుని రాజ్యంలో నీతి ఉండాలి. మరి చిన్న చిన్నవే ఇవే మనములు దేవుని రాజ్యం నుంచి బయటకు పంపిస్తాయి. ఊరికే పరలోకము, ఊరికే దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నామా? అంత సులభం కాదు. సహోదరి సహోదరులారా, నీకైనా నాకైనా దేవునికి మహిమ. వచ్చి కూర్చుంటే రాదు. ఇది సంఘ శాఖల్లో మాదిరి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కపటం, లోపల ఒకటి బయట ఒకటి. ఏంటండి? లోపల మనిషి వేరు. అమ్మా నిద్రపోద్దండి, ఫ్యాన్లు ఆఫ్ చేయండి సౌరా. లోపల ఒకటి
మరి ఇదంతా ఏందనుకుంటున్నారు? దుర్నీతి. అలా ఉండొద్దని చెప్పాడు దేవుడు. దేవుడు అలా ఉండడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. ఇంకా వైరం. 30 వచనం చదవండి. బైబిల్ చదువుతలేరేంటి మీరు? కొండెగాన్లు అంటే అక్క అక్క ఓ మాట చెప్పాలక్క, నీకు ఏం చెప్పక్క? అమ్మా అంత తెలిసిపోయింది నాకు. ఒకరి గురించి ఒకరికి కదా కొండాలు మోసుకొని వెళ్ళిపోవడం, ఇవన్నీ ఏంటివి? లోకములు పాపం అండి ఇది. దుర్నీతి లక్షణాలు, దుర్నీతికి ఉన్న బీజాలు, దుర్నీతి అనే చెట్టుకు పుట్టిన ఫలాలు. అపవాదకులు, చెడ్డవాటి దేవ ద్వేషులు, దేవుణ్ణే ద్వేషించే వాళ్ళు. సరిగ్గా ఎవరు రాలేదు కదా ఇప్పుడు టయానికి? వాళ్ళంతా దేవదేశకులే. ఇప్పుడు వాక్యానికి ద్వేషకులే వాళ్ళు. అదే కలెక్టర్ గారు పిలిచినాడు, ఎస్ఐ పిలిచినాడు, లేకపోతే బ్యాంకులో డబ్బులు ఇస్తారు 10,000 రూపాయలు ఫ్రీగా అంటే అక్కడ పెద్దది ఉంటుంది ఒకటి, 300-400 మంది క్యూ ఉంటుంది. అక్కడ నిలబడి ఉంటాడు ఎండకి. ఇట్లా ఒకటి ఏదైనా బట్ట ఇట్లా తలకాయ మీద పెట్టుకుని నిలబడి ఉంటాడు సాయంత్రం వరకు. కారణం, ఏం బ్రదర్ ఈడున్నావు అని అన్నాం అనుకో, మనం 3 గంటలప్పుడు పోయి బయటికి ఇట్లా డబ్బులు వస్తాయి. ఏమొస్తాయి? డబ్బులు. దేవునికి మహిమ కలుగును గాక. డబ్బులతోనే బూడ్చాలి, అంతే, వేరేం లేదు. చదవండి. హింసకులను ఇంకేంటంట? హింసిస్తారు. హింస ఏంటంట? వారిని వీరిని ఏం చేస్తారు? హింసిస్తారు, బాధ పెడతారు. అహంకారం. ఇంకేంటి? నేనెందుకు లోబడాలి, నేనెందుకు వినాలి, నేనెందుకు తగ్గాలి? అహంకారం. అర్థమైందా? పాస్టర్ చెప్తాడు వీడియోలు నేనెందుకు రాసుకురావాలి? అవునా? అహంకారం. డబ్బులు ఇచ్చేద్దాం, లేకపోతే ఏమిస్తాము? డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, ఇస్తారు. మీ డబ్బుల కోసము వీడియోలు రాసుకురామని చెప్పలేదు. మీరు వీడియోలు చూస్తే కనీసము వాక్యాన్ని ప్రిపేర్ అవుతే, వాక్యం వింటే, నేను చెబుతున్నది మీకు ఆ ఏకాంత వాతావరణంలో మీరు విన్నప్పుడు మీకు అర్థమవుతుందని నేను చెప్పడానికే ఆ వీడియోలు రాసుకురమ్మని చెప్పాం. కొందరేమో చెత్త పేపర్లో రాసుకొస్తారు, నోట్స్ కూడా ఉండదు, ఓన్లీ రెఫరెన్స్లు మాత్రమే రాస్తారు, పక్కన వ్యాఖ్యానమే ఉండదు. అంత బరువు అయిపోయింది. వాళ్ళు రాసేదాన్ని బట్టి అర్థమైపోతుంది కదా. ఓన్లీ రెఫరెన్స్ రాస్తున్నారంటే ఆలోచన చేయండి. రెఫరెన్స్ రాసేదానికి, పక్కన వ్యాఖ్యానం రాసేదానికి సమయం ఎంత తీసుకుంటుందో. నోట్స్ పికప్ చేయరు కొంతమంది, ఏవో చెత్త పేపర్లు తీసుకొని రాసింటారు. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని బట్టి మనకున్న దేవుని పట్ల ఉద్దేశం ఏంటో అర్థమైపోతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అంతే కదమ్మా. నువ్వు తీసుకున్న ఇంట్రెస్ట్ని బట్టి అర్థమవుతుంది. మీకు వాక్యముతోనే 24 గంటలు దేవుడు వాక్యంతోనే ఉండమన్నాడు. కనీసము వారంలో 2 గంటల సేపు వాక్యం మాత్రమే ఇస్తున్నాం మీకు. 2 గంటలు 8 వీడియోలు వచ్చినా అవన్నీ కలిపి 2 గంటలే ఉన్నాయి. 5 నిమిషాలు 10 నిమిషాల కంటే ఎక్కువ లేవు అవి. వాక్యాన్ని నేర్చుకోండి, దగ్గర అవ్వండి దేవుడికి. ఇంకెన్ని రోజులు కష్టమవుతుంది. రాను రాను పాపం మనల్ని భ్రమపరుస్తుంది. నువ్వు చేస్తున్న దుర్నీతి నిన్ను ఏం చేస్తుంది తెలుసా? భ్రమపరుస్తుంది. మరింత భ్రమపరిచి హృదయాన్ని కఠినపరుస్తుంది. అది హృదయాన్ని కఠినపరిచి ఎవడి మాట వినొద్దో, ఎవడికి లోబడొద్దో, నువ్వే హీరో, నువ్వే విలన్, నువ్వే అంతా, నువ్వు ఎవడి మాట వినొద్దో, ఎవడికి లోబడొద్దో, దేవుడు వచ్చి దిగినా కూడా అసలు ఇవ్వనొద్దో.
అని నిన్ను పూర్తిగా రాటు దీని వారిలో చేసి నిలబెడుతుంది. అది పాపం చేసే పనే అదే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అన్నాడు, వ్యభిచార స్త్రీకున్నంత ధైర్యం నీకుందన్నాడు ఇర్మీయా గ్రంథంలో. ఎందుకు మారరు వాళ్ళు, ఇంకా అడ్డం తిరుగుతారు. దేవుని వాక్యం మీద అడ్డం తిరగొద్దు. 30వ వచనం, కొండెగాండ్రు, అపవాదకులు, దేవద్వేషకులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులను సరిగా చూసుకోరు. తర్వాత అవివేకులు, మాట ఇచ్చి మాట తప్పుతారు. ఏం చేస్తారు? మాట ఇచ్చి మాట తప్పడం కూడా దుర్నీతినంటండి. మాట ఇచ్చి మాట తప్పడం కూడా దుర్నీతే. అనురాగరహితులు, నిర్దయులునైరి, ఇట్టి కార్యాలను అభ్యాసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియు తెలిసి కూడా, తెలిసి ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం, బైబిల్ తీయండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26. మనము సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా తెలిసి పాపం చేసినట్లయితే పాపానికి బలులుండవు, న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు, అది విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని, అది న్యాయమైన తీర్పు, విరోధులను కాల్చే అగ్ని, తీక్షణమైనదటది. ఎవడైనా మోసే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మీద మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపుదురు కదా. కనికరమే ఉండదు. దేవుని కూడా ఆ రోజు ఏముండదు, అసలు కనికరమే ఉండదు. ఈ రోజు కనికరం చూపిస్తున్నాడు. బ్రతికే లోపే నువ్వు మారు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరుచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు, అంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించువాడు, ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఈరోజు క్రైస్తవులమైన మనము తెలిసి చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా? తెలిసి చేస్తే బుద్ధిపూర్వకంగా దానికి బలింక లేదు. అయితే మనం మరలా బ్రతికున్నాం గనక బ్రతిమాలి దేవుని అడుగుదాం. దేవునికి మహిమ కలుగును గాక. బ్రతికున్నాం గనక తెలుసుకున్నాం, అవును ప్రభువా సత్యానికి విరుద్ధంగా నడిచాము, మమ్మల్ని క్షమించండి ప్రభువా, మరొకసారి జీవించకుండా మాకు అవకాశం దయచేయండి ప్రభువా అని దావీదు గారు మొరబెట్టినట్లుగా మొరబెట్టి మనం అడుగుదాం. దేవునికి మహిమ కలుగును గాక. సమయం ఎంత అయిపోయిందో, కాలం ఎంత అయిపోయిందో, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి వస్తున్నామో, ఇంకా ఇలాగే మొదటి పాఠాలు, మూల పాఠాలు మనం నేర్చుకుంటూనే ఉంటే ఇంకెప్పుడు ఇతరులకు చెప్పేది, ఇతరులను అభివృద్ధి చేసేది, ఇతరుల ఆత్మను రక్షించి దేవుని దగ్గరకు తీసుకొచ్చేది? మీరే చెప్పండి. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, భర్తలు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తండ్రులు రారు, బంధువులు రారు, అన్నదమ్ములు రారు. కారణం మనమే ఇంకా దుర్నీతి పరులుగా ఉన్నాం. పరులుగా ఉన్నాం. నీతి కార్యాలు మనం చేయడం లేదు. అందుకే నీతి ఏంటో మనకే తెలియదు. మనం ఎక్కడ వాళ్ళకి ప్రకటిస్తాం నీతిని గురించి? ఇట్టి కార్యములను అభ్యాసించు వారు మరణమునకు తగిన వారని బాగా తెలిసి కూడా వాటిని మీరేం చేస్తున్నారు? అభ్యాసించుచున్నారు అన్నాడు. ఇక్కడ దుర్నీతి అంటే అర్థమైందా? నీతికి విరోధమైనవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి దుర్నీతి అంటే. గలతీ పత్రికలో మీరు చూడొచ్చు, కొరింథీ పత్రికలో చూడొచ్చు, పేతురు పత్రికలో చూడొచ్చు. దుర్నీతి అంటే
వాక్య విరుద్ధమైనదంతా కూడా దుర్నీతే, వాక్య ప్రకారం జీవించేదే నీతి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఈ విషయాన్ని గమనించి మీ హృదయాల్లో ఈ విషయాలను దాచుకుంటానని అర్థం చేసుకోవాలని మరొక్కసారి చెప్తున్నాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనం నడిచే విధానం, మనం మాట్లాడే విధానం, మన ప్రవర్తన ఎలా ఉంది. రండి ఇంకొక మాట మీకు చూపించి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాను నేను. చివరిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20 చదువుతారా? ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టనుగా ఉండనేమోననియు, ఒకవేళ మీలో కలహాలు. చూసారా, సంఘంలో ఏమున్నాయి? అక్కడ కలహాలు ఉన్నాయి. ఇంకేమున్నాయి? అసూయ, ఒకరంటే ఒకరు సరిపోదు. అసూయలు, క్రోధములు, కక్షలు, కొండాలు, ఒకరి మీద ఒకరు కొండాలు, గుసగుసలాడుట, ఉప్పొంగుట, అల్లరి ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్యన ఉన్న, చూడండి ఏమండి, మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్ర జారత్వం పోకిరి చేష్టల నిమిత్తం మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చనేమో అనియు భయపడుచున్నానంటున్నాడు. చూడండి, బ్రతుకుకు మారకపోతే చాలా ఇబ్బంది అని పౌలు గారు ఇబ్బంది పెడతారు. ఆయన బాధపడుతున్నాడు, ఆయనే భయపడుతున్నాడు. మీలో మార్పు లేకపోతే నాకు భయం వేస్తుంది. మీరు మారాలి, మీరు మారకపోతే నాకు భయం వేస్తుంది. మీకు మార మనసు లేకపోతే నేను దుఃఖపడాల్సి వస్తుంది. ఎందుకు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. ఎందుకు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. అయితే మీరు అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ యొక్క సహోదరునికై ఇలాగు చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైన, విగ్రహారాధికులైన, వ్యభిచారులైన, ఆడంగితనం గలవారైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోబులైన, త్రాగుబోతులైన, దూషకులైన, దోచుకుని వారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎంత దుర్నీతి! ఇందాక చదివిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నదంతా దుర్నీతి. ఇదంతా దుర్నీతి. నీతి అంటే వీటిని వదిలి నీతి జరిగించాలి. పేతురు పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరు అట్టి మనసు ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక ఉండును. మనం పోకిరి చేష్టాలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటలు పాటలు, త్రాగుబోతు విందులు, చేయరాని విగ్రహారాధన, పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులు ఇష్టము నెరవేర్చుచుండటకు గతించిన కాలమే చాలును. అంటే ఆపాలి, ఆగాలి, అక్కడ ఆగి యువతులకు రావాలి. దాన్నే నీతి. దుర్నీతి, నీతి. మా వింటున్నారా? హల్లెలూయా. అల్టిమేట్ గా మీరు వినకపోతే ఇవన్నీ విషయాలు నేనేం చేయలేను. వినినప్పుడు ఏ ఏ పదాలైతే నేను చెప్పానో చదువురాని వాళ్ళు వాటిని ప్రకారం నేను జీవిస్తున్నానా లేకపోతే వాటిని దాటి ఉన్నానా అని మిమ్మల్ని మీరే పరీక్షించుకొని
నీతిగా జీవించే ప్రయత్నం చేయాలి. లేకపోతే మనం దేవుని ముందు నిలబడలేం. ముందు దేవుని రాజ్యంలోనే ఉండలేం. ఇక్కడే దేవుని రాజ్యంలో, ఇక్కడే దేవుని సంఘంలో మనం ఉండాలి. ఫస్ట్ సంఘం అంటే ఇదిగా, సంఘం అంటే ఇది భౌతికమైన సంఘం. సంఘము అంటే దేవుని దృష్టిలో సంఘం, ఆత్మ సంబంధమైన సంఘం. మన దృష్టిలో సంఘం ఇది. మనమందరూ కూడా సంఘస్థులం. కానీ ఇది కాదు. దేవుని దృష్టిలో ఎంతమంది ఇక్కడ సంఘంలో, ఆయన సంఘంలో ఉన్నారో, ఒకరా ఇద్దరా గ్యారంటీ, వాళ్ళు కూడా లేదా మనకు తెలియదు. దేవుని దృష్టిలో సంఘంగా మారాలా అంటే ఈ వాక్య ప్రకారం ఎప్పుడైతే జీవించడానికి మనం ఇష్టపడతామో అప్పుడు మనం ఆయన సంఘంలో ఉన్నాం. అందుకే కదా తిమోతి, అపోస్తులు, పౌలు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు చాలా స్థిర ఆస్తులు సైతం అమ్మేసి దేవుడు కావాలి, ఆవలగడ్డకు వెళ్ళాలి, మా ప్రాణాలు పోయినా పర్వాలేదని యేసయ్య కోసం బ్రతికారు. వాళ్ళు అలా బ్రతికారు కనుకనే వారు నీతిని జరిగించగలిగారు. మనకు రెండు తలంపులు, ఇటు భూమి కావాలా, అటు దేవుడు కావాలా. ఎట్లా జరుగుతుంది అది? ఇటు భూ సంబంధమైనవి కావాలా, అటు పర సంబంధమైనవి కావాలా? ఎలా జరుగుతుంది అది? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైంది అనుకుంటున్నా మీకు చెప్పేది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం వింటున్నారా? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అయితే భేదాలను పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి, సత్యానికి లోబడక దుర్నీతికి లోబడు వారందరి మీదికి దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును అన్నాడు. చూడండి ఇక్కడ, దేవుని ఉగ్రత రౌద్రం ఎవరు దుర్నీతి పరులో వాళ్ళ మీదకి వస్తుంది. అది 3వ అధ్యాయం 5వ వచనం. ఏమనగా లేదంటే ఏమన్నా దుర్నీతి 5వ వచనమే కదండి. మన దుర్నీతి దేవుని నీతికి, చూసారా, దేవుని నీతికి పరిశుద్ధి కలగజేసిన ఎడల ఏమందము ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా. అది అంటే నువ్వు దుర్నీతి పరునుగా ఉంటున్నావు, నీవు నీతిని ప్రసిద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఉండేదేమో దుర్నీతిలో, నీతిని ప్రసిద్ధి చేయాలనుకుంటున్నావు. కానీ నీ మీదకి దేవుని యొక్క ఉగ్రత రావటం అది న్యాయం అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని యొక్క ఉగ్రత రావడము న్యాయం. అంటే దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? దుర్నీతి పరుల మీదకి వస్తుంది. కానీ దుర్నీతి పరులు ఏం చేస్తున్నారు? నీతిని ప్రసిద్ధి చేస్తున్నారు, నీతిని ప్రచురం చేస్తున్నారు. కానీ వారు దుర్నీతి పరులే అంటున్నాడు ఇక్కడ. కనుక ఆ దుర్నీతి పరుల మీదకి ఏమొస్తుంది అంటున్నాడు? దేవుని యొక్క ఉగ్రత, తీర్పు. దేవుడు నువ్వు నీతిని ప్రచురం చేసినంత మాత్రాన నువ్వు దుర్నీతిలో ఉంటే దేవుడు నిన్ను కూడా వదలడని అంటున్నాడు అక్కడ. నిన్ను కూడా వదలడు అంటున్నాడు. కనుక ఈ విషయాలు మన యొక్క హృదయములు తలంచుచూ ఆలోచించి మనము దుర్నీతిలో ఉన్నామా, నీతిలో ఉన్నామా, దేవుని రాజ్యంలో ఉన్నామా, లోకంలో ఉన్నామా అనేది మనల్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. 1 నిమిషం పాటు నేను ప్రశ్నిస్తుంటాను, పాట పాడండి ఒకటి.